ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలుగు శక్తి అధ్యక్షుడు టీడీపీ నేత బీవీ రామ్ విజ్ఞప్తి చేశారు. యువతకు ఉపాధి కల్పించాలని తన తండ్రి బీవీ రామారావు ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. తనకు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఎమ్మెల్సీ అవకాశం సాధ్యం కాకపోతే నామినేటెడ్ పదవి కేటాయించాలని కోరారు. చూస్తాననే ధైర్యం నమ్మకం రెండు నాకున్నాయి. భయం ఉన్నవాడు ముందుకు రాడు, భయం లేనివాడు ముందుకు వచ్చి పోరాడతాడు. పోరాట పట్టిమే కాదు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్నా కొన్నిటికి పోరాటం కూడా అవసరం ఉంటుంది. అలా మన విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి కానీ, ఇండస్ట్రీస్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయించడానికి కానీ రాము చాలా ఉపయోగపడతాడు. నాకు ఇవాళ రాము తెలుసు అని మాట్లాడలేదు, ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అందుకని విశాఖపట్నం అభివృద్ధిని కాంక్షించే వాళ్ళలో నేను కూడా ఒకరిని. రాము వచ్చినట్లయితే విశాఖపట్నాన్ని ఒక రామరాజ్యంగా చేస్తాడని భావిస్తున్నాను. అది కోరుకుంటూనే నేను ఇవాళ మీ అందరినీ రిక్వెస్ట్ చేయడమే కాకుండా ముందుగానే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి ద్వారా చూస్తాననే ధైర్యం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో మోసం చేస్తే నవ పార్టీలతో భయపడుతున్న తెలుగు జాతి ప్రజలకు చైతన్యం కల్పించారు. అందువల్ల ఈరోజు నేను ఎమ్మెల్సీ అడగడానికి కారణం మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్న ఎస్బీబీకే పట్టాభిరామారావు మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్న గారు ఎస్బీబీ సత్యనారాయణ గారు వాల్మీకి క్యాబినెట్ మంత్రి చేశారు. అందువల్ల ఒక ప్రజలకు మంచి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం ఆశయంతో నేను వస్తున్నాను తప్ప ఏదో స్వార్థంతో రావట్లే. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ తెలుసు, అందువల్ల పరిశీలిస్తా అని చెప్పున్నారు. డిఫరెంట్గా నాకు కేటాయిస్తే పార్టీకి ప్రజలకి ఇంకా మంచి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైలుస్టోన్లో ఇస్తా అని చెప్పి మనం చేస్తాను. అందువల్ల ఈవేళ బీవీ రామ్ ఎవరికి భయపడ్డ వాళ్ళు చాలా మంది పార్టీలు మారారు తప్ప బీవీ రామ్ ఒకే పార్టీ చంద్రబాబుతో ఉన్నాం తప్ప ఎప్పుడు పార్టీలు మారలేదు, ఆలోచన రాలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా బీవీ రామ్ పార్టీలు మారని ఆలోచన కూడా చూడలేదు. అయినా సరే జగన్ ఎదిరించారు ఆ రోజు కూడా. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా నా పైన లేదు. నేను గర్వంగా చెప్పాను, అందరి మీద కేసు ఉంటే తప్ప ఒక బీవీ రామ్ పైన ఒక్కడిపైనే ఈ రాష్ట్రంలో కేసు లేదు. నేను పులివెందులు కూడా జగన్ పైన వెళ్ళి 3 సార్లు వెళ్ళి వచ్చాను. పులివెందుల అక్కడ కూడా జగన్ తిట్టాను. ఎవరైనా సరే ఒక శాసనం చేయలేరు. ఒక అల్లూరి లాగా, ఒక భగత్ సింగ్ లాగా సుభాష్ చంద్రబోస్ యుద్ధం చేశాను తప్ప నేను జగన్ భయపడలేదు. అందులో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తారో ఆయన గుర్తిస్తారని చెప్పన్నారు. కాబట్టి డెఫినెట్గా నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తారని చెప్పి నేను పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తూ మనం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో